నిరుద్యోగ మిత్రుడు ఆంజనేయులు చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ సమస్యలు ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, వెంటనే నిరుద్యోగులకు కావాల్సిన హక్కులన్నీ హామీలను ఇస్తామని చెప్పేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత కూడా నిరుద్యోగులు విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి ఈరోజు పెద్ద పెద్ద పనులు ఉన్నటువంటి రియాజ్ గారు కానీ బల్మూరి వెంకట గారు మిగతా వాళ్ళు కూడా అంటే వాళ్ళకి పదవులు వచ్చినాయి, మేము మాత్రం ఇట్నే ఉన్నాం. అంటే వాళ్ళు గ్రంథాలయాల చుట్టూ తిరిగినారు, వాళ్ళ పదవులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ కార్లో తిరుగుతున్నాం, మేము మాత్రం నిరుద్యోగులం. ఇంకా మా కాళ్ళతో చిక్కడపల్లి లైబ్రరీ నుంచి రూమ్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ తిరుగుతూ ఉన్నాం. ఎంత ఇబ్బంది పడతా ఉంటారు నిరుద్యోగులు కూడా. ఇక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ ప్రతి ఒక్క నిరుద్యోగి చాలా అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. మీరు అధికారులకు వచ్చి 2 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా అంటే మీకు అధికారం కావాలన్నప్పుడు నిరుద్యోగులు కావాలి. మీరు అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగుల బాధ అవసరం లేదు. కాబట్టి మేము తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా కూడా విద్యార్థి లోకానికి నిరుద్యోగ లేఖానికి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, దయచేసి ఎవరు చనిపోవద్దు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నది మనమే. 20 సంవత్సరాలు గుంజుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు ఉంచలేమా? ఖచ్చితంగా మన ఉద్యోగాలు మనం తెచ్చుకున్నాం. ఎటువంటి తొందరపాటు చర్యలు కూడా పాల్గొద్దని చెప్పి నేను బరాబర్ చెప్తున్నా. అవసరమైతే మన నిరుద్యోగ మిత్రులు కూడా కొంతమంది స్థానిక సంస్థ ఎలక్షన్లు నిలబడుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లు సరే అప్పుడైనా సరే ఓడిస్తే వాళ్ళకైనా బుద్ధి వస్తే ఈ నోటిఫికేషన్ల మీద ఏమైనా అవగాహన వస్తాయని చెప్పేసి మేము అంటా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి ఒకసారి అంటారు, ఒకసారి 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఇంకోసారి అంటారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఒకసారి అంటారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదన్నమాట. అంటే వీళ్ళు మంత్రులు క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి పెట్టుకుంటారు, మరి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు, లేకపోతే ఆ క్యాబినెట్ మీటింగ్లో చాయ్ దాకా బిస్కెల్ దాకా బయటకు వస్తారో మాకు తెలియని ముచ్చట ఉన్నది అంత ముచ్చట. ఎందుకంటే వాళ్ళకి సఖ్యత లేదు ఫస్ట్. కాబట్టి దయచేసి ఉద్యోగ నోటిఫికేషన్ మీద ఒక కమిటీ వేయండి. మీరు ఆ గ్రూప్లో జీవో 20 అని చెప్పి తీసుకొచ్చి ఎస్సీ అభ్యర్థుల గొంతుకు వచ్చారు. ఆ పోలీస్ నోటిఫికేషన్లో జియో 46 తొలగిస్తామని చెప్పేసి 46 అభ్యర్థులు మొత్తం తిప్పించుకొని ఈరోజు ఓట్లు వేసిన తర్వాత అభ్యర్థులు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 3 నోటిఫికేషన్ కానీ సరే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కాబట్టి వారి మీద మాకు నమ్మకం ఉంది. స్వయాన వారు కూడా 2 సార్లు జాబ్ గంట పెట్టిన తర్వాత కూడా అది అమలు కాకపోతే మాకు ఎవరు నమ్మాలి కూడా మాకు అర్థం